శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేహం యదునందనం. రామం చందన శీతలం క్షితిసుతాహృన్మోహకం శ్రీకరం వైదేహీ నయనారవిందమిహిరం సంపూర్ణ చంద్రాననం రాజానం కరుణాసమేత నయనం సీతామనస్యందనం సీతాదర్పణచారుగండలలితం వందే సదా రాఘవం. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేద దక్షం భీమం భీమాట్టహాసం సకల భయహరం రామచంద్రం భజేహం. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా ప్రకీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. హే మునే, ఓ వాల్మీకి మహర్షి, వక్ష్యామి చెప్తాను. నువ్వు అడిగినటువంటి ఈ 16 గుణాలు కూడా త్వయా కీర్తితా గుణాః దుర్లభాః. అవి చాలా దుర్లభమైన గుణాలు. నీకు ఎక్కడ జనసామాన్యంలో ఏ ఒక్కళ్ళలోనో ఇవన్నీ రాశీభూతమై కనపడవు. అయినా సరే బుద్ధ్వా, నేను తెలుసుకొని నా యొక్క తపశ్శక్తితో తపప్రభావంతో ఈ గుణాలన్నీ ఉన్నటువంటి మహానుభావుడు ఎవరా అని నేను పరిశీలించి అటువంటి మహానుభావుని గురించి నీకు చెప్తాను. అటువంటి నరహ మానవుణ్ణి నీకు నేను చెప్తాను. శ్రూయతాం, విను. ఇక్ష్వాకు ప్రభవో ఇక్ష్వాకు వంశ ప్రభవో రామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఆయన ఎవరంటే చెప్పమంటావా? జనైశ్రుత, ప్రజలందరికీ తెలుసును, ప్రజల చేత వినబడుతూనే ఉన్నాడు. అంటే ప్రజల యొక్క మనస్సుల్లో ఆయన ఎవరో తెలుసును. ఆయన ఎవరు? ఇక్ష్వాకు వంశ ప్రభవ. అభిజాత్యం, ఇక్ష్వాకు మహారాజు మూల పురుషుడుగా కలిగినటువంటి ఆ వంశంలో, రఘువంశంలో ఈయన ప్రభవ, ప్రభవించాడు. ప్రభవ అనేది ప్రకృష్టమైన భవం, జన్మ. అటువంటి ఉన్నతోన్నతమైనటువంటి జన్మ కలిగిన వాడు. రామో నామ, నామ పేరు ప్రసిద్ధం. రామో నామ, ఇది సంస్కృత భాష యొక్క ఉక్తి. రామోనామ అంటే రాముడనే ఒక ఆయన ఉన్నాడు. రామోనామ బభూవ అని శ్లోకం. అలాగే రామోనామ, శ్రీరాముడనే పేరు గల ఆయన అందరిలోనూ ప్రఖ్యాతి పొందిన పేరైతేనే రామోనామ, ఫలానా పేరు గల అనేటటువంటి నానుడి లోక వ్యవహారం వస్తుంది. ఇప్పుడు నేను అటువంటి శ్రీరాముని యొక్క ఆయన ఎటువంటి వాడో చెప్తాను, విను. నియతాత్మా మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమ అజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ సమః సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పినవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మజ్ఞ సత్యసంధస్య ప్రజానాంచ హితే రతః
యశస్వి జ్ఞాన సంపన్న శుచి వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ దాతా రిపునిషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అదీనాత్మా విచక్షణః సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. ఆయన ఇవి శ్రీరాముని యొక్క ఆ లక్షణాలు. ఆయన ఎటువంటి వాడో తెలిసిన నియతాత్మ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గుణాలన్నీ ఆ నియతాత్ముడిలో ఉన్నాయి. ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే ఆయన నియతాత్ముడు. అంటే నియతమైన స్వభావం, అనియతమైన స్వభావం కాదు. ఎటు అంటే అటు ఏ గాలికి వస్తే ఆ గాలికి వెళ్ళిపోయే స్వభావం కాదు. నియతమైన ఒక నియమబద్ధమైనటువంటి స్వభావము. ఆ నియతత్వం నుంచి ఆయన ఒక్క అడుగు కూడా అటు ఇటు చలించడు. నిర్వికారుడు, నిలకడగలటువంటి స్వరూపం గలవాడు. నాస్య జరయైత జీర్యతే నవధేనాస్య హన్యతే. ఆ నిలకడతనం ఎటువంటిది అంటే అది వధ అనేది దానికి లేదు, జర అనేది దానికి లేదు. అంటే జీర్ణించిపోవటం అనేది, లేకుండా పోవటం అనేది ఆ నియతాత్మత్వానికి లేదు. ఆయన నియతమైన ఆత్మ కలవాడు. అంటే ఆ శ్రీరాముని యొక్క స్వస్వరూపము, ఆ పరమాత్మ యొక్క స్వస్వరూపము రెండు ఒకటే. అదేమో పరమాత్మ, ఈయన నియతాత్మ. ఎలాగా? ఆ పరమాత్మే ఆకారం ధరించి వస్తే ఇదిగో ఈ శ్రీరాముడిలాగా నియతాత్ముడిలాగా ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి సమాసం యొక్క కూర్పు. పైగా శ్రీరాముని యొక్క స్వరూపాన్ని అభివ్యక్తం చేసేటటువంటి నామం నియతాత్మ. ఇంకా ఇక్కడి నుంచి ఇవన్నీ పరమాత్మ యొక్క వైభవం, విభూతి, ఆయన యొక్క విస్తరించినటువంటి గుణగణముల యొక్క రాశి. ఒకే ఆత్మతత్వం, పరమాత్మతత్వం నియతాత్మతత్వం అయ్యి ఇన్ని రకాలుగా లోకంలో కనిపిస్తున్నది. వాల్మీకి అడిగిన 16 ప్రశ్నల్లో ఒకే తత్వాన్ని మనం గుర్తించాం. ఈ లక్షణాల్లో కూడా, నారద మహర్షి చెప్పే లక్షణాల్లో కూడా ఒకే తత్వాన్ని చాలా తేలిగ్గా మనం గుర్తించవచ్చు, గ్రహించవచ్చు. మహావీర్య, మహాశక్తి సమన్వితుడు అనమాట. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియ. ఇది ఉపనిషత్ మాట. ద్యుతిమాన్ అంటే మిక్కిలి, ద్యుతి అంటే తేజస్సు, కాంతి. ద్యుతిమాన్ అత్యధికమైనటువంటి కాంతి కలవాడు. అంటే ప్రకాశవాన్, ప్రకాశవంతుడు అని అర్థం. స్వయం ప్రకాశ అని ఆయన ఆ తత్వం దానంతరం అదే ప్రకాశిస్తూ ఉంటుంది. నత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమ విద్యుతో భాంతి. ఈ విద్యుత్తులు, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఇవి లోకంలో ఉన్న వస్తువుల్ని ప్రకాశింపజేస్తాయి. కానీ ఆయన పట్ల ఇవన్నీ ఏమీ చేయలేవు. ఆయనే వీటిని ప్రకాశింపజేస్తాడు. ఇది అద్భుతమైన విషయం. అదే చెప్తున్నాడు. ద్యుతిమాన్ అంటే అది. అక్కడ ద్యుతి ఉంటేనే ఈ సూర్య చంద్రాదుల్లో కూడా ద్యుతి ఉంటుంది. ఎందుకని? ఆ పరమాత్మే, ఆ నియతాత్మే వీటిల్లో ఈ సూర్య చంద్రాదుల్లో అంతర్వర్తిగా ఉండి వీటిని నియమిస్తున్నాడు. యమయతి, వాటిని నియమిస్తున్నాడు. అది విజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘన అని ద్యుతిమాన్ అంటే. ధృతిమాన్, ద్యుతి వేరు, ధృతి వేరు. ఇక్కడ ధృతి అంటే ఆనందము అని అర్థం చెప్తున్నారు. ధృతి తుష్టి సంతోష అని నిఘంటువట. అదే
పరమాత్మ ఆనంద స్వరూపుడే. అందులో ఆనందం తప్ప ప్రజ్ఞాన ఘనమైనటువంటి జ్ఞానమే ఘనత్వాన్ని పొందితే అదే ఆనందం, ఆత్మానందం. శ్రీరాముడు ఆత్మానందమైన స్వరూపం కలవాడు. అటువంటి ధృతిమాన్ వశీ. వశీ అంటే సర్వ జగత్తు ఆయన వశంలో ఉంటుంది. సర్వ జగత్తు అస్య వశే అస్తి ఇది సర్వ వశీ అంటే సర్వస్వానికి, ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటికి కనపడేదానికి అంతటికి స్వామి, ఆయనే యజమాని, ఆయనే దాన్నంతా కలిగి ఉన్నవాడు. సర్వస్య వశీ సర్వశేషాన అని మనకి వేదం చెప్తోంది. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాం? నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. తర్వాత బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే సర్వజ్ఞ, సర్వమును తెలిసినవాడు. అంటే జ్ఞానమే. సర్వజ్ఞ సమస్తము తెలిసినవాడు, జ్ఞాన స్వరూపుడు, ప్రజ్ఞాన ఘనుడు. సర్వజ్ఞ సర్వవితు అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. అలాగే నీతిమాన్. నీతి అంటే మర్యాద, దేని యొక్క హద్దుల్లో అది ఉంటుంది. ఆయన చేసిన ఈ సృష్టిలో ఈ భూమి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా వేటి మర్యాదల్లో అవి ఉంటాయి. అటువంటి నీతిమాన్, ఆ నీతిని వాటిల్లన్నింట్లోనూ ఉండేటట్లుగా చేసినవాడు. దాత యథా పూర్వం అకల్పయతు ఏష సేతుర్విధారణే లోకానాం అసంభేదాయ. అంటే ఒక లోకం మరొక లోకంతో పోటీ పట్టం కానీ దాంట్లో ఇలా రావటం కానీ అనేది జరగదు. తర్వాత వాగ్మి. వాగ్మి అంటే శోభన వాక్ అస్య అస్తి ఇది వాగ్మి. శుభప్రదమైన వాక్ ఈయనకు ఉన్నది కాబట్టి వాగ్మి. వాక్ అంటే వేదమే. వేదమే ఈయన వాక్కు. ఆయన మాట్లాడే ప్రతి మాట వేదమే కాబట్టి ఆయనకి వాగ్మి అని పేరు. శ్రీమాన్. శ్రీ మాన్ అంటే ఈ మతుపు ప్రత్యయానికి కలవాడు, కలది అని అర్థం. శ్రీమాన్ శోభ కలవాడు. ఆ శ్రీయే లక్ష్మీదేవి, విభూతి, ఐశ్వర్యం, కళ. అది శత్రు నిబర్హణ. శత్రువుని, విరోధుల్ని నాశనం చేసేవాడు. పరమాత్మకి విరోధులు ఎవరుంటారు? ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. విరోధి లక్షణాల్ని పోగొట్టేవాడు, లేకుండా చేసేవాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. విపులాంశ విస్తారమైనటువంటి ఉన్నతమైన భుజస్కంధాలు కలవాడు. ఇది సాముద్రిక లక్షణం. ఇప్పటిదాకా పరమాత్మ యొక్క, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ అంతర్గతమైన గుణాల్ని చేష్టల ద్వారా, మాటల ద్వారా వ్యక్తమయ్యే గుణాల్ని చెప్పి ఇప్పుడు ఆయన యొక్క భౌతికమైన ఆకారాన్ని చెప్తున్నారు. విపులాంశ ఇది సాముద్రిక లక్షణం ప్రకారం ఇవన్నీ మహాపురుషుని యొక్క లక్షణాలు. మహాబాహు అంటే వృత్త పీవర బాహు. గుండ్రంగా, పీవరంగా, స్థూలంగా ఉన్నటువంటి బాహువులు కలవాడు. కంబుగ్రీవ శంఖంతో సమానమైనటువంటి కంఠం గలవాడు. మహాహను గొప్ప ఈ హనువు చెక్కిలు ఈ పై భాగం కలవాడు. మహోరస్కో పెద్ద విశాలమైనటువంటి ఉరస్సు, రెండు భుజాల మధ్యలో ఉండేటటువంటి ఈ ఉరస్సు కలవాడు. మహేశ్వాసో. విశ్వాసం అంటే ధనుసు, గొప్ప ధనుసు. ఆయన యొక్క శరీరంలో, ఆయన విగ్రహం ఎక్కడ చూసినా ఆ మూపున ఆ ధనుస్సు కనపడుతూనే ఉంటుంది. ధనుస్సు ఆయన శరీరంలో ఒక భాగమే అనుకోవచ్చు, తప్పే ఉంటుంది దాంట్లో. అందుకనే ఇవన్నీ ఆయనలోనే ఉండే లక్షణాలు చెప్తూ ఇక్కడ బయట దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చినట్టు కనపడుతుంది. అది బయటది కాదు, అది ఆయన ఆ మూర్తిలో ఉన్నదే. మహేశ్వాసో గొప్ప ధనుస్సు కలవాడు. ఆ ధనుస్సు ఉండటం వలన రామచంద్రుని యొక్క విగ్రహానికి, ఆయన ఆకారానికి ఆ సౌందర్యం పెరుగుతుంది. గూఢ జత్రుహు ఈ ఎముకలు, ఈ లోపల ఉండే ఎముకలు గూఢమైన జత్రువులు, బలిష్టమైన జత్రువులు కలవాడు. తర్వాత మళ్ళీ అరిందమ శత్రువుల్ని జయించేవాడు. ఏ శత్రువులు? లోపల ఉన్న శత్రువులు, బయట ఉన్న శత్రువులు, అన్ని రెండు రకాలైన శత్రువుల్ని జయించేవాడు. ఆజానుబాహు ఆజానుబాహుర్ అరవింద దళాయదాక్షం. ఆజానుబాహుడు ఆయన మోకాళ్ళు, చేతులు మోకాళ్ళని, వేళ్ళు మోకాళ్ళని తాగుతూ ఉంటే దీర్ఘమైన ఇవి కలవాడు. ఇవి ధనుస్సు యొక్క ప్రయోగానికి, దానికి ఇటువంటి శారీరక నిర్మాణం, అది మూర్తిమత్వ లక్షణం. పైగా విష్ణుమూర్తే శ్రీరామచంద్రుడు కదా. ఇందులోనూ అవతార రహస్యం మనం తెలుసుకోవచ్చు.
నారదుడు, తర్వాత ప్రజాపతులు, మరి సనక సనందనాథులు, మహర్షుల్ని వర్ణన ఇలా ఉండదు. ఎందుకని? మహర్షి వర్ణన వాళ్ళు వేదాన్ని నిత్యము స్వాధ్యాయం చేస్తూ శిష్యులకు చెప్తూ ఉండాలి. వాళ్ళ పని అది. ఈ ఈ ఈ విష్ణుమూర్తి ఇంకొక పని ఏమిటి? వేదాలను వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత తానే స్వయంగా వచ్చి ఈ ప్రజానీకాన్ని, ప్రాణికోటిని రక్షిస్తున్నాడు. రక్షించే వాడి యొక్క ఆకారం ఎలా ఉండాలి, అది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇవన్నీ చెప్తున్నారు. అది అజానుబాహు సుశిరాహ సుష్టు సమం వృత్తం ఛత్రాకారం శిరహ యస్య. గుండ్రంగా ఉండాలి, కోలగా ఉంటే ఉండొచ్చునేమో. ఆ గుండ్రత్వం, ఆ కోలగా ఉండే ఆ లక్షణం, అది దాని యొక్క నిర్మాణాన్ని బట్టి, అందాన్ని బట్టి ఉంటుంది. అది ఛత్రాకారంగా శరీరం. ఆయన శిరస్సు ఒక గొడుగులాగా ఉన్నది. దేనికి? శరీరానికి, లేదా ఆయన కీర్తి ప్రతిష్టలకి అది ఒక పట్టినటువంటి గొడుగులాగా ఉన్నది. సులలాట, స్పష్టమైన విశాలమైనటువంటి లలాట స్థానం గలవాడు. సువిక్రమ, స్పష్టమైనటువంటి విక్రమం, పరాక్రమం గలవాడు. సమహ, సమానంగా ఉంటాడు. నా అతి దీర్ఘ, నా అతి హ్రస్వ, మరీ కొరసా కాదు, మరీ పొడుగు కాదు, సమానంగా ఉంటాడు. సమ విభక్తాంగ, ఆ సమత్వానికి తగినటువంటి ఆ శరీర అవయవాలు అన్యూన అనతిరిక్త, అవి తక్కువగాను ఉండవు. ఆ ప్రమాణానికంటే ఒకదానికి ఆ సమానత్వం ఉంటుంది. ఆ విధమైనటువంటి సలక్షణం ఉంటుంది. ఒకదానికంటే విపరీతమైన లక్షణాలతో అలా ఆయన శరీరంలో ఉండేటటువంటి అవయవాలు ఉండవు. సమసమ విభక్తాంగ స్నిగ్ధ వర్ణము, తేజస్సు, నిగనిగిలాడేటటువంటి శరీర తేజస్సు. ప్రతాపవాన్ తేజస్వి అని సముదాయం. ఆయన ప్రతాపవాన్ అంటే తేజస్వి. సముదాయం మీద చూస్తే చక్కటి తేజస్సు ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. పీన వక్ష, పీనమైన అంటే కొంచెం బలిసినటువంటి వక్షస్థలము కలవాడు. అంటే అది మాంసల వక్షాహ అని అర్థం చెప్పారు. పరిపుష్టమైన రొమ్ము సౌభాగ్యం కలవాడు. విశాలాక్ష, పద్మపత్రాల వలె వెడల్పైనటువంటి తెల్లటి కన్నులు కలవాడు. లక్ష్మీవాన్, ఆయన సామూహికంగా అవయవాలు, ఆయన యొక్క శోభ చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అదే ఆయన యొక్క అనపాయిని. ఆయన్ని విడిచిపెట్టి ఆ లక్ష్మీ కళ ఉండదు, లక్ష్మీ కళను విడిచిపెట్టి ఆయన ఉండదు. ఆయన శోభే ఒక ఆకారం ధరిస్తే ఆవిడే లక్ష్మీదేవి. ఇద్దరు ఒకటే. జ్ఞానానికే ఒక ఆకారం వస్తే శక్తి, విష్ణువుకి ఆ శోభకి ఒక ఆకారం వస్తే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి, ఆయనే జ్ఞాన స్వరూపం. స్పష్టంగా మనం రెండింటి యొక్క ఏకత్వాన్ని, రెండని చెప్తున్నారే గాని రెండు వేరువేరు కావు, ఒకదాన్ని ఒకటి విడివడి ఉండవు. లక్ష్మీవాన్ శుభ లక్షణ. ఇంకా ఏ శుభ లక్షణాలన్నీ లోకంలో ఉన్నాయో ఇంతవరకు చెప్పబడిన శుభ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గలవాడు. ధర్మజ్ఞ, ధర్మబద్ధమైన జ్ఞానం, ధర్మాన్ని తెలియజెప్పే జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం. విగ్రహవాన్ ధర్మ, విగ్రహ స్వరూపమైన ధర్మం. ఆ ధర్మాన్ని యొక్క రహస్య సూక్ష్మాలు, ఎక్కడ ఏది ధర్మమో ఆ ధర్మం తెలిసిన వాడు ధర్మజ్ఞ. సత్యసంధస్య, సత్యం అంటే శక్తి, ఉండటమే సత్యం. ఉన్న వస్తువు కాదు, ఉండటమే సత్యం. ఆ ఉండటం అనేటటువంటి దానిని ఎప్పుడూ ఆయన కలిగే ఉంటాడు. ఉండడమే ఆయనే ఉండటం. ఆ ఉండటమే జ్ఞానం. ఇది ఒకదానికొకటి విడివిడి ఉన్నవి కాదు. ప్రజానాంచ హితే రతః, ప్రజల యొక్క హితమే ఆయనకి ఇష్టము. ప్రజల్ని అంటే ఈ ప్రాటికోటిని మరి తను సృష్టించాడు, ఆయనే సృష్టించాడని మనం అనుకుంటున్నాంగా. ఆ పరమాత్మే కనుక నిజంగా నీకు కనపడి ఎదురుకుండా నుంచుంటే, ఏమిటిరా బాబు ఏం అడుగుతున్నావు అని ఆయన మన అడిగితే, నువ్వు ఈ సృష్టి చేశావా, చాలా బాగా చేశావు అని మనం అన్నాం అనుకోండి. నేనెప్పుడు సృష్టి చేశాను, అది ఎక్కడుంది, అసలు నేను చేస్తే నాకు కనపడాలి కదా, నాకేదీ కనపట్టలేదే, నేనే తప్ప నాకేదీ కనపట్టలేదు కదా అని ఆయన అంటాడు జవాబు. అంటే ఈ సృష్టి ఆయన చేశాడని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఆ ప్రజానాంచ హితే, ఆయన చేసిన సృష్టిని ఆయనే
ఆయనే దానికి శుభాన్ని కలిగించాలి. యశస్వి కీర్తి ప్రతిష్టలు గలవాడు, జ్ఞాన సంపన్న జ్ఞానం గలవాడు, శుచి శుచిత్వం గలవాడు, వశ్య సమస్తాన్ని తన వశంలో పెట్టుకున్నవాడు, సమాధిమాన్ ఎప్పుడూ నిరంతరము ఆత్మస్వరూపంలోనే రమిస్తూ ఉండేవాడు, ప్రజాపతి సమహ ప్రజాపతులతో సమానుడు. ఆయన యొక్క ప్రతినిధులే ప్రజాపతులు వాళ్లే సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్రీమాన్ శోభాయుతమైనటువంటి ఆ కాంతి అవి కలవాడు. దాత ఈయనే బ్రహ్మ, ఈ సృష్టిని చేసేవాడు. రిపు నిషూదన శత్రువర్గాన్ని నిషూదన లేకుండా చేసేవాడు. రక్షిత జీవలోకస్య ఈ జీవలోకాన్ని అంతటిని తను సృష్టించాడు కాబట్టి తను రక్షిస్తాడు. ఆ రక్షించేవాడి యొక్క ఆ గుణాలు ఇలా ఉండాలి, ఆ శారీరక లక్షణాలు ఇలా ఉండాలి. ఇది నారద మహర్షి చెప్తున్నటువంటి శ్రీరామతత్వం యొక్క సమస్త అయినటువంటి విధానాల్లోనూ ప్రతిఫలించే రామతత్వంలో ఉండే లక్షణాలు ఆయన చెప్తున్నాడు. ధర్మస్య పరిరక్షిత, ధర్మము సత్యము అనేవి రెండు. సత్యం యొక్క వివిధ రూపాలే ధర్మం. సత్యము వివిధ రూపాల్లో ప్రకటమవుతూ ఉంటుంది. ఈ సత్య ధర్మాల వలననే ఆయనే సత్యధర్మ స్వరూపుడు. ఆయన్ని మించి వేరే సత్యధర్మాలు లేవు. ఆ సత్యధర్మాలే లోకాన్ని సృష్టించి ఈ లోకానికి ఒక స్థితిని కల్పించి వాటిని మళ్ళీ ఎప్పుడు పోవలసిన దాన్ని అప్పుడు పోయేటట్లుగా, ఎప్పుడు పుట్టవలసిన దాన్ని అప్పుడు పుట్టేటట్లుగా, పుట్టింది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండే విధంగా ఈ మూడు నియమాల్ని విధి తప్పకుండా అమలు జరుపుతున్నటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఈయన రక్షిస్తాడు. ధర్మస్వరూపుడు. రక్షిత స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని తాను రక్షిస్తూ ఉండేవాడు, తన ధర్మంలోనే తాను ఉండేవాడు, తన ధర్మాన్ని తానే ప్రవర్తింపజేస్తూ ఉండేవాడు. ఆయన్ని మించిన ధర్మం సృష్టిలో లేదు. ఆయనే ధర్మం, సత్యధర్మ స్వరూపుడు. స్వజనస్య రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞ. ఆయన ఏం చేశాడు? సృష్టికి సదేవ సౌమ్యేదమగ్రయ ఆసీత్ ఉన్నది సత్స్వరూపమే. ఆ సత్స్వరూపం దేనిది? ఆ జ్ఞాన స్వరూపానిదే ఉండటం కూడా. ఈ ఉండటం యొక్క ఉనికి ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. ఈ రెండు ఒకటే అని చెప్పుకున్నాం. సరే, ఇదే ఆయన ఏం చేశాడు? సృష్టి చేద్దాము అనుకున్నాడు అలవోకగా, విలాసంగా. ఆ చేయటానికి ఒక నియమ నిబంధనలు ఆయనే ఏర్పరచుకుని ఉంటాడు. అదే వేదం. ఆ వేదం ఒక్క వేదమే చదివితే మనకు అర్థం కాదు. శిక్ష, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు ఈ వేదాంగాల్ని కూడా ఆయనే కల్పించాడు. కాబట్టి ఆయన కల్పించడం ఆయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? ఆయన ఎవరి పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉంటాడో వాళ్ళు గ్రహించగలరు. రామాయణం వేదమే. మనం ఇప్పుడు రామాయణాన్ని గ్రహిస్తున్నాము అంటే ఆయన యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మన మీద ఎంతో కొంత ఉండి తీరాలి. లేకపోతే మనం అసలు రామాయణం పుస్తకం చేతితో పట్టుకోలేము. అందులో ఉన్నటువంటి కథా సంవిధానాన్ని అవగాహన చేసుకోలేము. ఆ కథకి, రామాయణ కథకి, రాముడికి ఉన్న సంబంధం ఏమిటో, రాముడు ఎవరో, అసలు ఆయన స్వరూపం ఏమిటో, ఆయన విభూతి ఏమిటో, ఆయన అవతారం ఏమిటో, ఈ విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా కలగదు. అందుకని వేద వేద అంగ తత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత. ఈయనకి ప్రత్యేకించి ఇది కావాలి, ధనుర్వేదం. ధనుస్సు అంటే ఒక వింటి బద్ద, దానికి ఒక అల్లెత్రాడు, దాన్ని ఇది బిగించటం, దాంట్లో ఒక బాణం పెట్టడం, ఇది బాహ్యార్థం. ఇవన్నీ ఈ లౌకిక ప్రపంచంలో ఆ ఎదురుకుండా ఉన్న జంతువులను, శత్రువులను నిర్మించే ఆయుధం. ఇదంతా పక్కన పెడితే ధనుస్సు అంటే ఓంకారమే ధనస్సు. అది ఏం చెయ్యాలి? ఆ ధనుస్సు అంటే ఓంకారాన్ని నువ్వు స్వాధీనం చేసుకుని దానిని వంచి దాని వింటి కొసగ నారిని తగిలించి అందులో సంధించే బాణం. అది ఏం చేయాలి? ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి? పరమాత్మ జ్ఞానం నువ్వు చేరుకోవటమే ఈ ధనుస్సు, ఈ లక్ష్యం, ప్రయోగం. అది ధనుస్సు అనేటటువంటి ఉపమానం, పోలిక. ఆ విధంగా చూస్తే ఈ ఓంకారం అనేటటువంటి ధనుస్సుని ప్రయోగించి నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకో అని మనకి కఠోపనిషత్తు స్పష్టంగా ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని చేసింది. అందుకని ఇక్కడ ధనుర్వేదము అంటే పరమాత్మని తెలుసుకునేటటువంటి జ్ఞాన మార్గము,
మామూలుగా లౌకికంగా చెప్పేటటువంటి ఈ అర్థం రెండు చెప్పుకున్నా అందులో దోషమేమి ఉండకపోవచ్చు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, సమస్త శాస్త్రాలు వాటి యొక్క అర్థం ఆ తత్వం కూడా తెలుసు. స్మృతిమాన్, ఆ జ్ఞాపక శక్తి. ప్రతిభానవాన్, ప్రతిభా సామర్థ్యం గలవాడు. సర్వలోక ప్రియ సాధు, అధీనాత్మ, అధీనమైన దీనత్వం ఉండాల్సిన ఆయన ఉన్నదే ఒక్కడు ఏకైక. రెండోది ఉంటే భయం గాని ఈ దీనత్వం గాని ఇలాంటి దుర్లక్షణాలన్నీ రావచ్చు. రెండవది ఏదీ లేదు, ఉన్నది ఆయన ఒకడే. మొత్తం అంతా సృష్టి కాదు, ఇంకా అసలు సృష్టి అది అనేది ఏమీ లేదు. ఆ వ్యాపించి ఉన్న తత్వము అదే. కాబట్టి ఇలాంటి ఆ మామూలు సామాన్య గుణాలకి ఎక్కడా చోట్లేదు. విచక్షణ, విచక్షణ జ్ఞానం కూడా కలవాడు. ఇవి అటువంటి ఆయన ఉన్నాడయ్యా. మరొకసారి ఈ ఈ లక్షణాలని మనం చదువుకుని తర్వాత కథాభాగంలోకి వెళ్ళిపోవచ్చు. నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మే శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాకను మహోరస్కో మహేశ్వాసో జో గుడజత్రురరిందమ అజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ సమః సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితే రతః యశస్వి జ్ఞాన సంపన్న శుచిర్వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ దాతా రిపునిషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అధీనాత్మా విచక్షణ సర్వదాభిగత సద్భి సముద్ర ఇవ సింధుభి ఆర్య సర్వ సమశ్చైవ సదైక ప్రియదర్శన అధీనాత్మా విచక్షణ సర్వదా అభిగత సద్భి, ఆయన చుట్టూ సత్యము యొక్క తత్వం తెలిసినటువంటి వాళ్ళు వ్యక్తులు ఎప్పుడు వాళ్ళ చేత పరివేష్టింపబడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన సత్యస్వరూపుడు, వీళ్ళకి సత్యస్వరూపం తెలుసు కాబట్టి ఆయన చుట్టూ వీళ్ళే ఉంటారు. సత్యస్వరూపం మనకి తెలియదు అనుకోండి, అసలు మనం అక్కడ ఉండే ప్రాప్తమే ఉండదు, అక్కడ మనం ఉండలేము, మనకు చోటు లేదు. చాలా చాలా సూక్ష్మమైనటువంటి ఆ భేదం ఉంది అక్కడ ఆ మాట చెప్పడంలో. సర్వదాభిగత సద్భి సముద్ర యువ సింధుభి. ఎలాగా? సముద్రం ఆ దాంట్లోకి అన్ని వైపుల నుంచి నదులు వచ్చి అందులో కలిసిపోతూ ఉంటాయి. ఇంకా అందులో కలిసిపోయిన తర్వాత నది ఏది, ఏ నది ఏం పేరు ఉంది, అన్నిటికీ ఒకటే పేరు సముద్రం. అలాగే సత్పురుషులైన వాళ్ళు, సత్పురుషులు అంటే ఎవరు? సదసద్వివేకం కలిగిన పురుషుల చేత పరివేష్టింపబడిన వాడు ఆయన, ఈయన ఒకటే. ఆర్యుడు ఉన్నతమైన అభిజాత్యం గలవాడు. సర్వ సమశ్చైవ సమత్వ దృష్టి గలవాడు. సదైవ ప్రియ దర్శన, నిరంతరము ప్రియమైన దర్శనమే. అప్రియ దర్శనం అనేది అసలు చూడలేదు, ఉన్నది ఒకటే ప్రియ దర్శనం అయినప్పుడు ఇంకా ఇలాంటి అనవసరమైన భావాలకు చోటు ఉండదు. సచ సర్వగుణోపేత, సమస్తమైనటువంటి శుభప్రదమైనటువంటి కళ్యాణ ఆవాహమైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి కౌసల్యానందవర్ధన. మొట్టమొదటి ఏం చేశాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవ, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఆయన పేరు రాముడు, ఆయన తల్లి గారి పేరు కౌసల్య. ఈయన జన్మించటం వలన ఆయన కౌసల్య ఆనందవర్ధన. ఆ తల్లి, ఆ మహాతల్లి యొక్క ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకని? సాక్షాత్తు ఆ పరమాత్మే వచ్చి ఆవిడ గర్భంలో ఉండి 10 నెలలు నెమ్మదిగా ఆ అవతారాన్ని ధరించి ఈ భూమి మీద ఆయన 11,000 సంవత్సరాలు సంచరించి అవతార పరిసమాప్తి చేశాడు. కాబట్టి ఆ తల్లికి ఆనందం ఎందుకుండదు? కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే, గాంభీర్యంలో గంభీరంగా ఉంటాడు. అంటే అది గాంభీర్యం అనేది సత్పురుషులకు ఒక అద్భుతమైనటువంటి లక్షణం. పైకి చూసినా మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆకారంలో కానీ,
ఇంకా దేంట్లోనైనా కానీ ఆ గాంభీర్యం హుందాతనం మనకి కనిపిస్తూ ఉంటుంది. సముద్ర ఇవ సముద్రం ఎంత లోతుందో తన లోతుని బయటపడనివ్వదు, తనలో ఏమేమి ఉన్నాయో వాటిని బయటపడనివ్వదు, అలా ఉంటుంది. ఈయన కూడా అంతే, ఈయనలో ఉన్న సుగుణాలు ఎన్నున్నాయో మనం చెప్పలేము. మరి ఆయన యొక్క గాంభీర్యం, ఆయన హృదయం ఎంత లోతైందో, ఆయన మహిమ ఎంత విస్తారమైందో, ఆయన ఎంతటి మహాస్వరూపం గలవాడో, ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మం కలవాడు రూపం గలవాడో మనం కనిపెట్టగలమా? ఒక రామాయణం వినా మనకి ఏ విధమైనటువంటి కనిపెట్టే సౌకర్యం లేదు, రామాయణం ద్వారా కనిపెట్టాల్సిందే. సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. హిమవంతుడు ఉన్న పర్వతాల్లో ఎత్తైన వాడు, ఆ ధైర్యానికి హిమవంతుడు, గాంభీర్యానికి సముద్రం లోతైంది, హిమవత్ పర్వతం ఎత్తైనది. ఈ రెండింటికి రెండు లక్షణాలు చెప్తున్నారు. విష్ణునా సదృశో వీర్యే. ఆ విష్ణుమూర్తి ఈ రామావతారమే కాక మిగిలిన ఇంకా అనేక అవతారాలు, ఈ ప్రాణికోటి అంతా విష్ణుమూర్తే, మానవ సమస్తము విష్ణుమూర్తే. విష్ణుమయం జగత్తు, విష్ణుమయం కాందేది లేదు. అటువంటి విష్ణువుతో సదృశుడు దేంట్లో? వీర్యే, పరాక్రమంలో. సోమవత్ ప్రియ దర్శన, చంద్రుని వలె ప్రియమైన దర్శనం గలవాడు కాబట్టే రాముడు, ప్రియ దర్శనం గలవాడు కాబట్టి చంద్రుని వలె రామచంద్రుడు అయినాడు. చంద్రుడితో రాముడికి చంద్రుడితో పోలిక. ఇది చంద్రుడికి గొప్పతనం. ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ మహా చల్లదనం, ఇవి అన్నీ కూడా ఆహ్లాదకరత్వం, ఇటువంటివన్నీ ఈ రాముడి వల్లే సంక్రమించినాయి. కాబట్టి చంద్రుడికి ఒక అర్హత ఏర్పడింది. రాముడిలో నా లక్షణాలు రాముడిలో ఉన్నాయి అని లోకులు నా లక్షణాలే రాముడికి వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. అదే ఆ చంద్రుడికి ఆనందమే. అదే అలా ఎలా వస్తాయి? ఆయన లక్షణాలే చంద్రుడికి వస్తాయి. చంద్రుడు ఎప్పుడూ తక్కువే. ఆ సోమవత్ ప్రియ దర్శన కాలాగ్ని సదృశ క్రోధే. ఆయన కూడా వాల్మీకి కూడా ఎవరికి కోపం వస్తే ఇదంతా ఇదవుతుందని అడిగాడు. ఈ ఆఖరి లక్షణం ఇది చెప్తున్నాడు ఈయన. రెండు మళ్ళీ చివరికి వచ్చేసరికి లయం పొందే విధానాన్నే సూచిస్తున్నాయి. ఇది వాల్మీకి అనేకమైనటువంటి నిగూఢమైన అర్థం, దాన్నే ధ్వని అంటారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కావ్యానికి ధ్వని, ఒక్కొక్క సంఘటనకి ధ్వని, ఒక్కొక్క ఘట్టానికి ధ్వని, ఒక్కొక్క వ్యక్తి యొక్క నడవడికి ధ్వని, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడిన మాటల్లో పైకి వచ్చే అర్థం కాక ఊహించుకుంటే అంతరార్థం తోచడం, అది ఒక ధ్వని. ఇలా ఈ మొత్తం రామాయణం అంతా ధ్వని కావ్యమే. ధ్వని అంటే ఈ గడగడ చెప్పే ఈ శబ్దాలు ఇది కాదు. ధ్వని అంటే ఎప్పుడైతే ఒక 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 మాట, ఒక వాక్యం, కొన్ని విషయాలు వింటాయో, ఓహో దీనికి ఇది కాదు, దీని వెనక అర్థం ఇదా, ఆ ప్రయోగించిన వ్యక్తి అనే వేరొక అర్థం స్ఫురించాలి. అది దానికి ధ్వని. రామాయణాన్ని మించిన ధ్వని కావ్యం అంటే అది మనకి వేరే అర్థాన్ని చెబుతుంది అని అర్థం. ఆ వేరే అర్థం ఎవరు? పరమాత్మే. ఇది చాలా అద్భుతమైన విషయం. కథ, ఆ కథ యొక్క అంతరార్థం, కథలో ద్యోతకమయ్యే తత్వం, ఆ తత్వమే ధ్వని. ఇది మనం పరిశీలించి తెలుసుకొని మనం హృద్గతం చేసుకుని తద్వారా మనం తరించడానికి ఒక ఆలంబనంగా రామాయణం అనే ఈ మహాకావ్యాన్ని చేసుకున్నాం. కాబట్టి ఇది చాలా పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ రామాయణం చెప్పటానికి కానీ నోరారా, మరి చెవులారా వినటానికి కానీ ప్రాప్తం ఉండదు. ఎంతమంది రామాయణాన్ని చెప్పలేదు, ఇంకా ఎంతమంది చెప్పబోతారు, ప్రస్తుతం ఎంతమంది చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా ఏం చేసినా రామాయణం అందరికీ ఎప్పుడూ నిత్య నూతనంగా రమణీయంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎవరి యొక్క శక్తి కొలది వాళ్ళు ఆ రామాయణ అమృతాన్ని ఆస్వాదనం చేస్తారు. ఆస్వాదనం చేసిన వాడు తను సంతృప్తి పడి తనకు మాత్రమే పరిమితమై ఉండడు. ఏం చేస్తాడు? నలుగురికి చెప్పాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. దాని యొక్క రెండింటి యొక్క సమాహార స్వరూపమే ఈ ప్రయత్నం. కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. క్షమాగుణంలో భూమితో సమానమైన వాడు. అటు ధనదేన సమస్యాగ, త్యాగంలో కుబేరుడితో సమానం. సత్యే ధర్మ ఇవ అపరః. సత్యంలో ధర్మ ఇవ, ధర్ముని వలె, అపరః ధర్మదేవత వంటి వాడు అని అర్థం చెప్పి. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. సత్యమైన పరాక్రమం గలవాడు,
శ్రీరాముడు. అటువంటి రాముడి గురించి నీకు చెప్పాను. తర్వాత ఆ రాముడి కథని ఆయన సంక్షిప్తంగా చెప్తాడు నారద మహర్షి. ఈ విధంగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలని మూడు భాగాలుగా విభజించుకుంటే, మొట్టమొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకం, శుభావహమైన, శుభోదర్కమైన, శుభప్రదమైన, శుభ ఆపాదకమైనటువంటి శ్లోకం. రెండవ ఘట్టం వాల్మీకి నారదుణ్ణి తన యొక్క సందేహాలు తీర్చుకోవటానికి అడిగిన ప్రశ్నలు. మూడవది నారదుడు అందుకు ఎంతో ఆనందించి ఆ రాముణ్ణి గురించి తన మనస్సులో ఉన్న తన అనుభవాలు, తన యొక్క ఆలోచనలు అన్నీ చెప్పి నీకు ఆ రామాయణం కథ చెప్తాను అని ఇప్పుడు ఇక సంక్షిప్తంగా రామాయణం కథ చెప్తాడు. అది మనం తర్వాత భాగంలో తెలుసుకున్నాం. ఇంతవరకు ఈ విధంగా రామాయణం యొక్క ఉపక్రమణిక, ఉపోద్ఘాత ఘట్టాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇంకా నిరాటంకంగా మనం రామాయణ కథలోకి ప్రవేశించవచ్చును. అందరికీ శుభములు కలుగుగాక అని ఆశిస్తూ స్వస్తి.